అందరికీ నమస్కారం అండి. శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం క్షీరసాగరంలో విష్ణువు శయనం యోగ నిద్ర రహస్యం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒక చిన్న లైక్ కామెంటు చేయండి. మీరిచ్చే చిన్న లైక్ కామెంటు నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సృష్టి లేదు, కాలం లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, అయినా ఒకడు మాత్రమే ఉన్నాడు. ఆయన నిద్రపోతున్నాడు కాదు, ఆయనే సృష్టికి ముందు ఉన్న సత్యం. ఆ నిద్రనే పురాణాలు యోగ నిద్ర అంటాయి. విష్ణు పురాణం చెబుతుంది, ప్రళయం వచ్చినప్పుడు పంచభూతాలు లయమవుతాయి. సూర్యుడు వెలుగునివ్వడు, చంద్రుడు చల్లదనాన్ని ఇవ్వడు, కాలమే ఆగిపోతుంది. అప్పుడు మిగిలేది ఒక్కటే, క్షీరసాగరం. అది పాలు కాదు, అది శుద్ధమైన తత్వం, ఆదిశేషుని తత్వం. ఆ క్షీరసాగరంలో అనంతుడు ఆదిశేషుడు. విష్ణు పురాణం ప్రకారం ఆదిశేషుడు అంటే కాలచక్రం. అతను వేల తలలు అనగా అనంత కాలాల సూచికలు. ఆదిశేషుడు కదలకపోతే కాలం కూడా కదలదు. నారాయణుని శయనం. ఆ ఆదిశేషునిపై నారాయణుడు శయనిస్తాడు. ఇది అలసట కాదు, ఇది విశ్రాంతి కాదు, ఇది యోగ నిద్ర. యోగ నిద్ర అంటే బయటికి నిద్రలా కనిపించి లోపల సంపూర్ణ చైతన్యం. యోగ నిద్ర అంటే ఏమిటి? భాగవత పురాణం చెబుతుంది, నారాయణుడు కళ్ళు మూసుకున్నా సర్వం తెలుసుకుంటాడు. అతని శ్వాసలో సృష్టి ఆరంభం అవుతుంది, అతని నిశ్వాసలో ప్రళయం జరుగుతుంది. ఆయన నిద్రే సృష్టికి బీజం. నారాయణుని నాభికమలము నుండి బ్రహ్మ జన్మిస్తారు. బ్రహ్మకి మొదట ఏమీ తెలియదు, నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను అని అందుకే బ్రహ్మ తపస్సు చేస్తారు. బ్రహ్మగారు తపస్సు విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఇలా అన్నాడు, నువ్వు సృష్టి చెయ్యి, కానీ అహంకారం వద్దు. అహంకారం వస్తే సృష్టి ధ్వంసం అయిపోతుంది. కాలం ఎలా మొదలైంది? నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు కాలం నిద్రపోతుంది. యోగ నిద్ర ముగిసినప్పుడు కాలం మొదలవుతుంది. అందుకే విష్ణువే కాలస్వరూపుడు. క్షీరసాగర రహస్యం. క్షీరసాగరం అంటే సత్వగుణం, శుద్ధ చైతన్యం, కలుషితం లేని స్థితి. అందుకే అవతారాలు అక్కడే ఆరంభం అవుతాయి. కూర్మ అవతారం, మత్స్య అవతారం, మోహిని అవతారం అన్నీ ఈ తత్వం నుంచి వచ్చినవే. విష్ణువు ఎందుకు యోగనిద్రలోనే ఉంటాడు? పురాణాల సమాధానం ప్రకారం సృష్టిలోకి దిగే ముందు స్థిరత్వం అవసరం. అశాంతిలో నుంచి శాంతి ఎప్పుడూ పుట్టదు. అందుకే సృష్టికి ముందు యోగనిద్ర విష్ణువు చేస్తారు. మన జీవితంలో కూడా నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం మౌనం అవసరం. అది మన చిన్న యోగనిద్ర. నారాయణుడు అదే మనకి నేర్పించాడు. నారాయణుడు నిద్రపోతున్నాడు కాదు, మన భవిష్యత్తును ఆలోచిస్తున్నాడు. ఆయన లేచిన క్షణమే సృష్టి మొదలవుతుంది.